20 సూత్రాల అమలుని స్వర్ణాంధ్ర సాధన సూత్రాలుగా, వికసిత భారత సూత్రాలుగా మారుస్తున్నాము. ఇది ఒక సంస్కరణ. ఎందుకంటే భవిష్యత్తుకి ఏదైతే ఒక టార్గెట్ గా పెట్టుకుని, ఆబ్జెక్టివ్ గా పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు, $2.4 ట్రిలియన్ ఎకానమీగా ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రగా 2047 నాటికి రూపుదిద్దాలని, $35 ట్రిలియన్ ఎకానమీ ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గురువుగా భారతదేశాన్ని వికసిత భారత్గా చేయాలనేటటువంటి దానిలో, ఆ సంకల్పంలో భాగస్వామ్యం చేసే దిశగా అడుగులు వేస్తున్నటువంటి క్రమంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి వాతావరణం, గడిచిన 1.5 సంవత్సరం, ఈ 2 రోజులు జరుగుతున్నటువంటి ఇక్కడ భాగస్వామ్య సదస్సులో ఉన్నటువంటి వాతావరణం ఏదైతే ఉందో, ఈ వాతావరణం రాబోయే 3 సంవత్సరాలు కూడా చాలా సానుకూలమైనటువంటి దృక్పథంలో అత్యధిక పెట్టుబడులు సాధించే దిశగా, అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధిలో కూడా అగ్రస్థానంలో ఉండేటటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లేటటువంటి విధంగా డబుల్ ఇంజిన్ సర్కార్ పనిచేస్తా ఉంది. దానికి ఉదాహరణగా ఇవాళ జరుగుతున్నటువంటి సిఐ భాగస్వామ్య సదస్సు మీకు స్పష్టంగా కనబడుతుంది.